ఈనాటి ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్లో మనం ఆదిత్య L1 గురించి తెలుసుకుందాం. ఆదిత్య L1 అనేది సూర్యుడిలోని కరోనా స్టడీ చేయడానికని చెప్పి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వాళ్ళు 23 సెప్టెంబర్ 2వ తేదీన వదిలిపెట్టారు. అది 120 రోజులు ప్రయాణం చేసి 2024 అంటే వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన భూమి నుంచి సూర్యుడి వైపుకి లాగ్వార్ పాయింట్స్ అంటారు. అంటే 2 గ్రావిటేషనల్ ఫోర్సెస్, అంటే ఇటు సూర్యుడికి దాని తర్వాత మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తులకి బ్యాలెన్సింగ్ పాయింట్ దగ్గర అక్కడ ల్యాండ్ అవుతుంది. అది జనవరి 7వ తేదీన. అంటే 120 రోజులు ప్రయాణం చేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో అది ఫిక్స్డ్ పాయింట్స్, అంటే ఇంట్రాక్షన్ ఉండేది. దాంతో 3 డైమెన్షనల్ అంటారు. అది మూడోది ఏమిటి అంటే మన ఆదిత్య L1 శాటిలైట్. ఇది మన శ్రీహరికోట నుంచి వదిలిపెట్టాం. 1475 కేజీల బరువు ఆ శాటిలైట్స్. అందులో పేలోడ్స్ అంటే మన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ స్టడీ చేయడానికి ఉండేవి 244 కేజీలు ఉంటుందన్నమాట. ఈ సూర్యుడిలో సంభవించే వివిధ లేయర్స్లో వచ్చే తేడాలని తెలుసుకోవడానికి, అలాగే సీక్వెన్స్ ఒకటి తర్వాత ఒకటి ఎలా వస్తుందని, దాని తర్వాత మనకి ఇంకా ఈ హీట్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతోంది, ఒక లేయర్ నుంచి ఒక లేయర్ హీట్ ఎక్స్చేంజ్ ఎలాగ జరుగుతోంది అని తెలుసుకోవడానికి అని చెప్పి మనం ఈ ఆదిత్య L1 అన్నదాన్ని ప్రవేశపెట్టాం. ఇది సుమారుగా 5.2 సంవత్సరాలు, అంటే సుమారుగా 5 సంవత్సరాలు ఒక 2 నెలల్లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది కాన్స్టెంట్గా ఉండబట్టి మన భూమికి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అన్నమాట. అందుకని ముఖ్యంగా ఈ సూర్యుడి నుంచి వెలువడే సోలార్ విండ్ అంటుంటాం, కరోనా అన్నమాట, వాటి నుంచి విడుదలవుతూ ఉంటుంది. ఈ లేయర్స్ అన్నీ స్టడీ చేయడానికి ఈ ఆదిత్య L1 అని చెప్పి వదిలిపెట్టాం. దాని తర్వాత నాసా కూడా చాలా స్టడీ చేస్తోంది. నాసాతో పాటు కలిపే మనం ఈ స్టడీ చేయడానికి చాలా వరకు ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ని ప్రవేశపెట్టామన్నమాట. అందుకని అయోనైజ్డ్ పార్టికల్స్ వాటి మూమెంట్ ఉంది. అలాగే సోలార్ విండ్, దాంతో వెదర్, ద ఫిజికల్ కండిషన్స్ ఆఫ్ ది వెదర్ అంటాం. వెదర్ అంటే ఏమిటి అంటే ఈ రకరకాలుగా అయాన్స్ స్ప్రెడ్ అయి రావడం కానీ, మాటి మాటికి చేంజ్ అవుతున్న కండిషన్స్ కానీ, లేయర్ టు లేయర్కు ట్రాన్స్ఫర్ అవుతున్న హీట్ కానీ, వీటిలన్నిటి గురించి స్టడీ చేయడానికి ఈ ఆదిత్య L1 అన్నది మనం ఉపయోగిస్తున్నాం. అలాగే మ్యాగ్నెటిజం, లేయర్స్ మధ్యన ఘర్షణ ఛార్జ్డ్ పార్టికల్స్, మూమెంట్ ఆఫ్ ఛార్జ్డ్ పార్టికల్స్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే, ఒక వైర్ తొట్టులోకి ఒక ఐరన్ రాడ్ పెట్టి కరెంటు కనుక పంపించామనుకోండి, ఎలక్ట్రికల్లీ ఛార్జ్, అది వెంటనే మ్యాగ్నెట్గా ఫామ్ అవుతుంది. కరెంట్ ఆపేగానే అంటే ఛార్జ్ దాని నుంచి పాస్ అవ్వడం ఆగిపోగానే మ్యాగ్నెటిజం పోతుంది. అందుకని సూర్యుడిలో కంటిన్యూస్గా ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ మూమెంట్ ఉండబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది సూర్యుడికి. వాటిని స్టడీ చేయడానికి, దాని తర్వాత ఈ సోలార్ విండ్ మన భూమి మీద కూడా వస్తుంది, ఇతర ప్లానెట్స్ కూడా వస్తుంది. మనకి జరిగే ప్రమాదాల గురించి కానీ, లేకపోతే హీట్, లైట్ అండ్ హీట్ మనకి డెలివరీ అవుతుంది కాబట్టి సూర్యుడి నుంచి వాటి యొక్క వివరాలు స్టడీ చేయడం చాలా అవసరం. అందుకని ఏంటి అంటే మనకి ఈ లేయర్స్ అన్నీ స్టడీ చేస్తుంటే చాలా వరకు తెలుస్తూ ఉంటాయి. అంటే వాటిని మనం
స్టడీ చేయడం అన్నది చాలా అవసరం అన్నమాట. ఈ కరోనా దాని తర్వాత ఈ స్పేస్ వెదర్ అంటే సూర్యుడిలో సంభవించే అట్మాస్ఫియర్, సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్లో ఉండే మూమెంట్స్ అవి స్టడీ చేయడం, వాటి ఆరిజిన్ అవి ఎక్కడి నుంచి వస్తుంది, దాని తర్వాత వాటి కాంపోజిషన్ ఏమిటి, ఈ అయాన్కి కానీ లేకపోతే హీట్ రేస్లో కానీ రకరకాల రేడియేషన్ వస్తూ ఉంటే వాటి ఆరిజిన్ ఏమిటి, వాటి యొక్క కాంపోజిషన్ ఏమిటి, ఇవన్నీ ద డైనమిక్స్ అంటే మూమెంట్ అన్నీ తెలుసుకోవడానికని చెప్పి మన ఈ సోలార్ విండ్ చాలా వరకు ఈ ఆదిత్య L1 ప్రవేశపెట్టాం. ఇది 120 రోజులు ప్రయాణించి అంటే 10 రోజులేమో మనం ప్రయోగించిన తర్వాత భూమి చుట్టూ తిరిగింది. మిగతా 110 రోజులు అది ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రయాణం చేస్తూ 15 లక్షల మైళ్ళ దూరంలో ఉండే ఈ లాగ్వార్ పాయింట్స్కి చేరడానికి అవకాశం వచ్చింది. అక్కడ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మన సూర్యుడి యొక్క లేయర్స్ అన్నిటినీ స్టడీ చేయడానికి ఈ ఆదిత్య L1 అంటే ఆ పాయింట్ దగ్గర ఉంది. దాని తర్వాత రానున్న రోజుల్లో మరిన్ని సెటిలైట్స్ కూడా మనం పంపించి తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.